वक्फ बोर्ड का बहुत बड़ा इशू है सर మనకు చాలా పెద్ద ఇష్యూ సార్ 1984 లో ఇక్కడ మనకు వక్ఫ్ బోర్డ్ కు ఒక రీజనల్ ఆఫీస్ ఉండింది సార్ ఈ ప్రతి చిన్నదానికి కూడా మేము విజయవాడ పోవాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఒక రీజనల్ ఆఫీస్ ఇప్పించేస్తే అది చైర్మన్ గారి మన పార్క్ సార్ ఒక వాళ్ళు తలుచుకుంటే బోర్డ్ మీటింగ్ లో రెజల్యూషన్ పాస్ చేసుకుంటే మనకు వచ్చేస్తారు సార్ అది మనకు ఖచ్చితంగా ఎందుకంటే ఒక ముతవల్లి అక్కడ ఏదో ఆర్డర్ కాపీ తీసుకుపోవడానికి వస్తూ చనిపోయాడు సార్ దారిలోనే చనిపోయాడు అది మనకు ఒక రీజనల్ ఆఫీస్ మన కర్నూలుకి వస్తే ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ ఆఫీస్ లో సంబంధించిన అన్ని మనకు వక్ఫ్ ఆస్తులు కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలోనే ఎక్కువనే సార్ మిగతా వాటికి చాలా తక్కువనే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన కర్నూలుకు మనకు వక్ఫ్ బోర్డ్ జోనల్ ఆఫీస్ వచ్చేటట్టు మీరు ప్రయత్నించాలి సార్ మైనార్టీ కోసం ఇంకా చేసేవి చాలా ఉన్నాయి సార్ కబ్రస్థాన్ కమిటీలో ఎలా మొహమ్మద్ పీర్ భాయ్ చెప్పిన దాంట్లో కొన్ని విషయాలు ఏమంటే కమిటీస్ గురించి నాకు ఎప్పుడు అనిపిస్తుందండి ఒక మసీద్ కమిటీ అనుకోండి లేదంటే షాదీఖానాకు సంబంధించింది అనుకోండి లేకపోతే ఫంక్షన్ హాల్ సంబంధించింది ఒక కమిటీ మంచిగా ఉంది అంటే ఎన్నో పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి రీజనల్ ఆఫీస్ అన్నారు ఏమాత్రం అవకాశం ఉన్న రీజనల్ ఆఫీస్ వర్కౌట్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చి రీజనల్ ఆఫీస్ పెట్టేదానికి ప్రాబ్లం